వారసుడు. నోవాహు విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. నోవాహు గారిలో ఉన్న లక్షణాలు చాలా అద్భుతమైనవి. ఆయన విశ్వాసమును బట్టి నీతికి చెప్పలేంటంట వారసుడు. దేనికి వారసుడు చెప్పండి? నీతికి. సహజంగా మానవ మాత్రులు దేనికి వారసులు అవుతారు చెప్పండి? చెప్పండి. ఆస్తికి వారసులు, ఇంటికి వారసులు, ఏదైనా ఉన్న వారసులు. పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు. ఉద్యోగాలకు కూడా వారసత్వం ఉంది, వ్యాపారాలకి వారసత్వం ఉంది, రాజకీయానికి కూడా వారసత్వం ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు అనుకోండి, పిల్లల్ని కూడా డాక్టర్ని చేస్తారు. యాక్టర్ ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని యాక్టర్లు చేస్తారు. రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వారి పిల్లల్ని వాళ్ళు కూడా రాజకీయ నాయకులను చేస్తారు. సో ఇలాగూ మనం చూస్తే ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, వాళ్ళ పిల్లల్ని కూడా పాస్టర్ గారిని చేయాలండి. వారసత్వాలు ఇవి. కానీ ప్రభు బిడ్డలారా, నోవాహు గారిని మనం చూస్తే నోవాహు గారు ఒకటి చెప్పండి, విశ్వాసానికి వారసుడు. రెండవది నీతికి వారసుడు. విశ్వాసమును బట్టి నీతికి వారసుడు. నీతికి ఎంతమంది వారసత్వం కలిగి ఉంటారు చెప్పగలుగుతాం మనం? ఇప్పుడు నా నీతికి నా పిల్లల వారసులు కారు, మీ నీతికి మీ పిల్లలు వారసులు కాదు. మీ ఆస్తికి మీ పిల్లల వారసులు కావచ్చు, నాకున్న ఆస్తికి నా పిల్లల వారసులు కావచ్చు, వ్యాపారానికి వారసులు కావచ్చు, ఉద్యోగానికి వారసులు కావచ్చు. దేనికైనా వారసత్వం ఉంది. అద్భుతం ఏంటో తెలుసా బిడ్డలారా? చెప్పండి. నోవాహు దేనికి వారసుడు? నీతికి వారసుడు. నీతి ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు దేవునికి వారసుడు ఎవరు? నోవాహు. ఎంత ధన్యత అండి అది! ఎంత ధన్యతను సంపాదించుకున్నాడు నోవాహు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. నోవాహు దేవుడు చెప్పిన పని చేశాడు. దేవుడు నోవాహు గారికి ఏ పని అప్పగించాడో ఆ పనిని చెప్పండి, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన చెప్పింది చేశాడు. అందుకే చెప్పండి, నోవాహు గారికి ఏముంది చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. దేవుడు ఏ మాట చెప్పినా దాన్ని విశ్వాసంతో స్వీకరిస్తాడు. దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేస్తాడు. నమ్మకంగా చేస్తాడు. ఎంత ఖర్చున్నావనివ్వండి, ఎంత ఖర్చున్నావనివ్వండి, ఏ పరిస్థితుల్లోనూ కానివ్వండి, రాత్రింబగళ్ళు శ్రమ పడ్డాడు దేవుడు అప్పగించిన పనికి. బిడ్డలారా, పగలంతా వాడగట్టేవాడు, రాత్రేమో సువార్తను ప్రకటించేవాడు దేవుడు చెప్పిన పని చేయటానికి. వాడగట్టి రాత్రిపూటలు పడుకోలేదండి. వాడగట్టి పగలంతా కష్టపడ్డాం, వాడ పని చేసాం, రెస్ట్ తీర్చుకుందామని నోవాహు గారు అనుకోలేదు. పగలు వాడు పని, రాత్రి సువార్త పని. పగలేమో వాడు పని, రాత్రేమో సువార్త పని. ప్రజలు నశించిపోకూడదు, ప్రజలు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, ప్రజలు నిత్య సియోనికి వెళ్ళాలి అని పగలంతా శ్రమపడి, పగలంతా కష్టపడి, శారీరకంగా శ్రమపడి, స్థితిసారపు మ్రాలను నరికి వాటిని కోసి, బిడ్డలారా, ఆ కర్ర నరికితే ఆ కర్రలో నుంచి ఒక రకమైనటువంటి లిక్విడ్ వచ్చేదంట.
దాన్ని పాత్రలో పట్టుకుని దాన్ని అక్కడ పెట్టుకుని ఈ కర్రలు నరికితే ఆ కర్రలన్నీ త్వరలుగా ఉంటాయి. స్థితిసారత్వం రాను యొక్క కర్రలు. ఈ పట్టుకున్న లిక్విడ్ ఏం చేసేవాళ్ళు తెలుసా? చెక్కలన్నీ పేర్చి వరుస క్రమంలో పేర్చి వాటికి మేకులు కొట్టి ఈ తొర్రల్లో ఈ లిక్విడ్ తీసుకొచ్చి పోసేవాళ్ళు. పోస్తే అది అందులో సెటిల్ అయిపోయి అందులో ఆ గ్యాప్ ఏమి లేకుండా మూసుకుపోయింది. దేవుని స్తోత్రం. అద్భుతం. కీలుకు బదులది. ఇవాళ మనోళ్ళు మొక్కు పెడతారే, మొక్కు పురుగెళ్తా మొక్కు తొలిచేస్తుంది, చెదల మొక్కు తింటుంది. కానీ స్థితిసారపం రానుని చెదలు తినదు, పురుగు కూడా తొలవదు. ఎందుకో తెలుసా? ఆ కర్ర జోలికి పురుగెళ్ళదు, చెదలెళ్ళదు. ఆ కర్రను టచ్ చేయదు. బిడ్డలారా, నోవాహు గారికి దేవుడు అప్పగించిన పని, ఆ పని ఎంత కష్టమైనా, ఆ పని ఎంత శ్రమతో కూడిందైనా, బిడ్డలారా, ఆ పని పగలంతా పని చేస్తూ రాత్రంతా కూడా వీధుల్లో సువార్తను ప్రకటించేవారు. కుటుంబం అంతా 8 మంది వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. 8 మంది వాడ పని చేసేవాళ్ళు. బిడ్డలారా, ఆ దినాల్లో వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన శ్రమ ఎంత అని చెప్పడానికి వీల్లేదు. మనం గట్టిగా పగలు పనిచేస్తే రాత్రిపూట మందిరానికి చెప్పండి రారు. పగలు కాస్త గట్టిగా పనిచేస్తే ఒళ్ళలిస్తే రాత్రిపూట్ల మందిరానికి రారు. పగలు కాస్త ప్రయాణం చేసి వస్తే రాత్రి మందిరానికి రారు. అంటే శరీరాన్ని సుఖపెట్టే సంఘం, శరీరాన్ని తమకు ఆధారంగా చేసుకునే ప్రజలు. కానీ నోవాహు కుటుంబం శరీర సౌఖ్యాన్ని కోరుకోలేదండి. నోవాహు కుటుంబం శరీర అలసటను కోరుకోలేదు. వాళ్ళు దాన్ని లెక్క చేయలేదు. ఎందుకో తెలుసా? ఈ వాడ కడుతూ ఉండగానే ప్రజలు వాక్యము ద్వారా చెప్పండి ఏమవ్వాలి? సిద్ధపడాలి. వాడు పూర్తయ్యేలోపు ప్రజలు సిద్ధపడాలని పగలు వాడు పని, రాత్రి ప్రజలు సువార్త ప్రకటిస్తూ. అలాంటి శ్రమపడిన కుటుంబం, అలాగూ కష్టపడిన కుటుంబం, అలాగూ ప్రజలకు సువార్తను ప్రకటించిన ఆ కుటుంబం, ఇట్లారా ప్రజలు చూసుకుంటూ తిరిగారు. కానీ చెప్పండి, ఆ పని కొరకు సహకరించిన వాళ్ళు అతి తక్కువ. దాని విలువేంటో తెలియలేదు ప్రజలకి. దాని విలువేంటో తెలియలేదు. వీళ్ళ పనులేంటో, వీళ్ళ వ్యాపారాలేంటో, వీళ్ళ ఉద్యోగాలేంటో, వీళ్ళ ప్రయాణాలేంటో, వీళ్ళ పనులేంటో ఇవే చూసుకున్నారు. కానీ సొంత పనులు చూసుకున్నారు. కానీ దేవుని పనికి నిర్లక్ష్యం వహించారు. అలాంటి పరిస్థితుల్లో వాడు పూర్తయిపోయింది, సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు చెప్పాడు, నోవాహు వాడలోనికి నీవు నీ ఇంటి వారు వాడలోనికి వెళ్ళండి. బిడ్డలారా, విశ్వాసంతో ఏ పని చేసినా, విశ్వాసంతో ఏ పని దేవుడు అప్పగిస్తే, విశ్వాసంతో ఆ పని మనం నమ్మకంగా చేస్తే, చూడండి ఆ చేసిన పనిలో ప్రవేశించే అవకాశం మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ప్రజల కోసం కాదది. దేవుడు సెలవిచ్చిన ప్రకారం కావలసిన చిరుధాన్యాలు, కావలసిన ఆహారం, కావలసినవన్నీ ఓడలో సిద్ధం చేసుకుని నోవాహు గారి కుటుంబం వెళ్ళిపోయి హాయిగా వాళ్ళు కూర్చుంటే అరణ్యంలో నుంచి వస్తున్నాయి జాతలు. ఊళ్ళో నుంచి ఎవరు రావట్లేదు.
ఊళ్ళో నుంచి ప్రజలు రావట్లేదండి. చెప్పండి, ఎవరు వస్తున్నారు? అడవిలో నుంచి జంతువులు, జీవరాశులు జతలు 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 వచ్చి వాళ్ళలోకి ఎక్కుతూ ఉన్నాయి, వాళ్ళలోకి వెళ్తూ ఉన్నాయి. అవి వాళ్ళలోకి వెళ్తుంటే ఈ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. పులులు, సింహాలు, పశువులు, గొర్రెలు, మేకలు, రకరకాల భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఇవన్నీ జతలు జతలు ఆడమొగ వెళ్తూ ఉంటే ఈ ప్రజలు వాటి వైపు చూస్తున్నారు, కానీ ఒక్కరు జత కూడా వాడలోనికి రావట్లేదు. ఏంటి పరిస్థితి? వెళ్ళారా? దేవుడు చూస్తున్నాడు, నోవహు కుటుంబం చూస్తుంది. అయ్యో, చెక్కలు అందించిన వాళ్ళని వస్తారేమోనని, ఆ సహకారంగా ఉన్న వాళ్ళని వస్తారేమోనని నోవహు చూస్తున్నాడు. కానీ బిడ్డలారా వినండి, నోవహు గారు ఎవరిని కూడా వాడలోనికి పిలవలేదు. అడవిలో ఉన్న జంతువులు పిలిచాడా? పిలవలా. ఈ ప్రజలు చూస్తున్నారు, ఎవరో రారే. చివరికి దేవుడిచ్చిన సమయం ముగించబడింది. దేవుడే చెప్పండి, తలుపులు, కిటికీలు అన్ని దేవుని హస్తమే మూసేసింది. దేవుని స్తోత్రం. అన్ని దేవుని హస్తమే మూసేసింది. నోవాహు గారు మూస్తే ఒకవేళ జలప్రలయం వచ్చినప్పుడు ప్రజలు వచ్చి కిటికీ కాడకొచ్చి ఓడ పట్టుకుని ఏలాడితే జాలి కలిగిన మనసు కలిగిన నోవాహు డోరు తీస్తాడేమోనని. బిడ్డలారా, ఓడ కట్టింది నోవాహు కుటుంబం, డోరు వేసింది దేవుడు. డోర్ క్లోజ్ చేయబడింది, కిటికీలు క్లోజ్ చేయబడ్డాయి. ప్రారంభమైంది జలప్రలయం. భయంకరంగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురుస్తా ఉంది. ప్రజలు దాక్కుంటున్నారు, ఎవరిళ్ళలో వాళ్ళు దాక్కుంటున్నారు. భూమి మీద నీళ్లు పెరగటం ప్రారంభించాయి. ప్రవాహం ఎక్కువైపోయింది. భూమి మీద నీళ్లు ప్రవహించి ఎత్తు పెరిగిపోతున్నాయి. ఇళ్ళల్లోకి వచ్చాయి, కిటికీల లెవెల్కి వచ్చాయి, గుమ్మాల లెవెల్కి వచ్చాయి, ఇంటిపైకి వచ్చేసాయి. ప్రవాహం వచ్చి ఇళ్లను కొడతా ఉంటే ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, ప్రజలు కూడా కొట్టుకుపోతున్నారు. అప్పుడు నోవాహు గారి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు ఆ తలుపులు పట్టుకుని. నోవాహు గారు అంటున్నారు, డోరు మూసింది నేను కాదు, దాన్ని తెరిచే పరిస్థితి నా దగ్గర లేదు, అసలు అది ఎక్కడ తాళం ఉందో నాకు తెలియదు. గుండెలు బాదుకొని ప్రవాహములో కొట్టుకుని పోతుంటే నోవాహు గారి కుటుంబం 8 మంది ప్రజలను కళ్ళారా చూస్తుంటే బిడ్డలారా, నీళ్ల కాలువలో చెత్త కొట్టుకెళ్ళిపోయినట్లు భూమి మీద ఉన్న సమస్త ప్రజలు, ధనాన్ని ప్రేమించిన వాళ్ళు, లోకాన్ని ప్రేమించిన వాళ్ళు, ఆస్తిని ప్రేమించిన వాళ్ళు, ఉద్యోగాన్ని ప్రేమించిన వాళ్ళు, ఐశ్వర్యాన్ని ప్రేమించిన వాళ్ళు, వ్యాపారాన్ని ప్రేమించిన వాళ్ళు, రకరకాల వాటిని ప్రేమించి దాని మీద మనసు పెట్టి దేవుని మాట వినని ప్రజలు ప్రవాహములు చెత్త కొట్టుకొని వెళ్ళినట్టు కొట్టుకొని పోతుంటే నోవాహు గుండె తరుక్కుపోయింది. అయ్యో, 120 సంవత్సరాలు ఈ ప్రజలకే కదా నేను సువార్త ప్రకటించింది, ఈ ప్రజలకే కదా నేను సువార్త ప్రకటించింది, అయ్యో అని గుండెలు బాదుకుంటుంటే బిడ్డలారా, ఈ ఒక్కడి ప్రాణం కూడా దక్కించుకోలేదు. ప్రవాహములు కొట్టుకొని
పశువులు, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశులు, నేలను ప్రాకు పురుగుతో సహా, ఆకాశములెగురు పక్షితో సహా సమస్తమును కొట్టుకుని పోతే నోవాహు గారు గారున్న వాడ అరారాతు కొండపైకి వెళ్ళి ఆ కొండ మీద అలాగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొండ మీద అలాగాగింది. ఎంత ప్రవాహం వచ్చినా ఈ వాడనేమీ కదపదు. ఎందుకో తెలుసా? ఆయన దాన్ని అక్కడ స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1000 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అరారాతు పర్వత శిఖరం మీద మంచులో కప్పబడి నోవాహు గారు వాడ ఇప్పటికీ సాక్షిగా ఉంది. అనేక మంది వెళ్ళి దాన్ని పరిశీలన చేసి అనేక మంది అవునా కాదా, స్థితిసారపు మ్రానులా కాదని పరీక్షించి ఆ కర్రలు తెచ్చి టెస్ట్ చేసి ఒప్పుకున్నాయి ప్రపంచ దేశాలు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఒప్పుకున్నాయి ప్రపంచ దేశాలు. అలాంటి చరిత్ర కలిగిన జీవ గ్రంథములో నోవాహు గారు కుటుంబము నీతి కలిగి బ్రతికింది. అట్టి వారిగా మనము కూడా ఉండాలని, మన పేర్లు కూడా జీవ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయాలని, నిత్య సియోనులో మనము కూడా జీవ గ్రంథములో ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖను మన కొరకై దీవించునుగాక. ఆమేన్.